నమస్తే, వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే గుంటూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. గుంటూరు ఏటుకూరు బైపాస్ వద్దకు చేరుకున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడికి చేరుకున్న కార్యకర్తలకు అభివాదం చేశారు. జగన్ ను చూసేందుకు భారీగా తరలి వచ్చిన అభిమానులు, పార్టీ శ్రేణులు జై జగన్ నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. క్యాన్సర్ వ్యాధి వ్యాప్తి చెందడంలో కాకినాడ ప్రథమ స్థానంలో ఉందని ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ సత్యనారాయణ, రీజనల్ హెడ్ ఆచార్య డాక్టర్ ప్రసుబ్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం కాకినాడ భానుగుడి సెంటర్లో మెడో కవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ సందర్భంగా వాక్థాన్ నిర్వహించారు. ఈ వాక్థాన్ రన్ ముఖ్య అతిథులు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దేశంలో ఏటా 10 లక్షల మంది క్యాన్సర్ బారిన పడుతున్నారని, కాకినాడలో 9,000 మంది క్యాన్సర్ వ్యాధికి గురవుతున్నారన్నారు. కలుషిత ఆహారం, ధూమపానం, మద్యపానం క్యాన్సర్ కు ప్రధాన కారణాలన్నారు. స్త్రీలలో చాలా మంది రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ బారిన పడుతున్నారన్నారు. క్యాన్సర్ ను మొదటి, రెండవ దశలో గుర్తిస్తే చికిత్స ద్వారా నయం చేసుకోవచ్చన్నారు. దీన్ని అరికట్టేందుకు ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు గాను స్వచ్ఛంద సంస్థలు, గ్రామాలు, పట్టణాల్లో సదస్సులు నిర్వహించాలని కోరారు. డాక్టర్ మురళీధర్, డాక్టర్ పృథ్వీరాజ్, డాక్టర్ ప్రదీప్ భాస్కర్ ప్రసంగించారు. అంటే గాడ్ మనకన్నీ ప్రొవైడ్ చేస్తారు. డాక్టర్ అనేవారు మన జీవితాన్ని ప్రసాదిస్తారు. అందుకే ఈ ప్రపంచంలో ఎవరిని కూడా దేవుడితో పోల్చరు ఎక్సెప్ట్ డాక్టర్. అందుకే వైద్యో నారాయణ భవ అని మిమ్మల్ని ఒక్కనే పిలుస్తారు. ఇక ఈరోజు మరి క్యాన్సర్ డే సెలబ్రేషన్ అంటే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి 26 years అయింది. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వారి యొక్క ఆధ్వర్యంలో మొట్టమొదటిగా ఐక్యరాజ్య సమితిలో ఒక తీర్మానం చేసిన తర్వాత ఈ కార్యక్రమాన్ని అంటే ప్రతిరోజు కూడా ఒక డే ఇంపార్టెన్స్ ఇస్తారు. దానికి మనకి క్యాన్సర్కి సంబంధించి February 24th ఈరోజు ఇవ్వటం జరిగింది. ఇంకా ఈ సంవత్సరం యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే యునైటెడ్ బై యూనిట్. అంటే యునైటెడ్ బై వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ యునైటెడ్ బై యూనిట్ అంటే మనమంతా కలిసి కట్టుగా ఉండి ఈ మహమ్మారిని ఎదుర్కోవాలి. యునైటెడ్ ఏకంగా అందరూ కలిసి ఏదైతే ఈ క్యాన్సర్ మహమ్మారి ఉందో దీన్ని మనం ఎదుర్కోవాలి. ముఖ్యంగా మీరంతా కూడా విద్యార్థుల కన్నా ముందు మీరు ఫ్యామిలీ మెంబర్స్, యువర్ మెంబర్ ఇన్ ఏ ఫ్యామిలీ. ఒక ఫ్యామిలీలో తల్లి, తండ్రి, అక్క, చెల్లి, అత్త, మామ అందరూ ఉంటారు. మనం ఒక వ్యక్తి ఒక ఫ్యామిలీకి ఎడ్యుకేట్ చేసినట్టయితే తద్వారాగా మళ్ళీ వేరే వ్యక్తి వేరే ఫ్యామిలీ ఇట్లా చేసినట్లయితే మొత్తం ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరికి కూడా ఈ అవగాహన ఉంటుంది. తర్వాత మనకి వై ఇట్ ఇస్ హ్యాపెండ్ అంటే ఇన్ హెల్త్ హ్యాబిట్స్ సింపుల్గా అంటే రకరకాల హ్యాబిట్స్ ఉంటాయి. దాంట్లో మనకి కొన్ని చెప్పినారు. మన స్మోకింగ్ కానీ, లేకుంటే ఆల్కహాలిజం కానీ, లేకుంటే పర్యావరణ ఇబ్బంది కానీ దానివల్ల ఉన్నాయి. మన కాకినాడలో మరి అదే కమిషనర్గా ఇక్కడ మనం ప్లాస్టిక్ నిషిద్ధం అమలు పరుస్తున్నాము. ఈ ప్లాస్టిక్ నిషేధాన్ని ముఖ్యంగా యువత మీరు క్యాంటీన్కి వెళ్ళినా ఏదైనా బయట హోటల్ తెచ్చుకున్నప్పుడు కూడా హోటల్కి వెళ్ళి మన ఫుడ్ తెచ్చినప్పుడు వాడు ప్లాస్టిక్ కవర్లో ప్యాక్ చేసి ఇస్తున్నారు. దాన్ని మీరు గమనించట్లేదు. అదేవిధంగా మనం ఏదైనా హోటల్కి వెళ్ళినప్పుడు టీ తాగినప్పుడు డిస్పోజబుల్ గ్లాస్ అని ఒక కొత్త పేరు పెట్టుకుని అది కూడా ఇంక్లూడింగ్ ప్లాస్టిక్. దాంట్లో కూడా మనం టీ కానీ కాఫీ కానీ అదర్ కూడా మనం సేవిస్తున్నాం. ఈవెనే అంటే డోంట్ థింక్ అదర్వైజ్ వైల్ యూ హ్యావ్ టు టేకింగ్ ట్రావెల్ యూ హ్యావ్ టు పర్చేజ్ వాటర్ బాటిల్ విచ్ ఇస్ మేడ్ బై ద ప్లాస్టిక్.
మనం ఒక వాటర్ బాటిల్ పట్టుకెళ్ళి దాంట్లో వేడి నీళ్ళు కాసినట్టు తాగితే ఉండదు. అంటే ఇట్ ఈస్ ఓన్లీ ద మిస్టేక్ హ్యాస్ బీన్ డన్ బై అస్ వితౌట్ నోయింగ్ ఆఫ్ ది ఫ్యాక్ట్స్. కాకినాడ నగరంలో చీడిల పోర ప్రాంతం కొత్త రోడ్డు పరిసరాల్లో రాత్రి వేళల్లో అనధికారికంగా చెత్తను డంప్ చేస్తే కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పవని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ హెచ్చరించారు. బుధవారం ఉదయం కమిషనర్ తన బహిరంగ పర్యటనలో భాగంగా కార్పొరేషన్ పరిధిలోని 45, 46వ డివిజన్లలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో పారిశుద్ధ్య పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. ప్రజలను కలిసి శానిటేషన్ సిబ్బంది ప్రతిరోజు ఇంటింటికి వచ్చి చెత్త సేకరణ చేస్తున్నారా లేదా అని వివరాలు తెలుసుకున్నారు. అలాగే డివిజన్లో సరఫరా అవుతున్న త్రాగునీటి నాణ్యత, సాంద్రతను కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ స్వయంగా పరిశీలించి ప్రజలకు త్రాగునీటి భద్రతా ప్రమాణాలు, సాంద్రతకు సంబంధించిన వివరాలను తెలియజేశారు. కొత్త రోడ్డు ప్రాంతంలో రాత్రి వేళలో అనధికారికంగా చెత్తను డంపు చేస్తున్నారన్న ఫిర్యాదులపై స్పందించిన కమిషనర్ ఆ ప్రాంతాన్ని స్వయంగా సందర్శించారు. చెత్త డంపింగ్ ను అరికట్టేందుకు అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు భద్రతా సిబ్బందిని నియమించనున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో ఎవరైనా చెత్తను అక్రమంగా డంపు చేస్తే వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టంగా హెచ్చరించారు. ఎందుకంటే క్లీన్ గా ఉన్న ప్రాంతంలో మళ్ళా చెత్త పట్టుకొచ్చి అక్కడ వేయడం అబ్జెక్షనబుల్. అది కొంతమంది కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది ఆ టిప్పర్స్. ఇప్పుడు కూడా మా ఎంహెచ్ఓ గారికి, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గారికి చెప్పి ఒక యాక్షన్ ప్లాన్ కూడా మనం తయారు చేస్తున్నాము. ఆ విధంగా చేయడం చాలా తప్పు. అదేవిధంగా అట్లా చేయకూడదు. అట్ల పైన ఎవరైనా చేస్తే మాత్రం వాళ్ళపైన క్రిమినల్ చర్య తీసుకోవడం జరుగుతుంది. రెండో విషయం ఏంటంటే అక్కడ మనకి కొంతమంది రోడ్డు పైన ఆవుల్ని, గేదెల్ని కట్టి ఆ పాలు పితికి ఆ పెంట, చెత్త కూడా అక్కడే వేస్తున్నారు. అది వాళ్ళని కూడా ఆవులను కూడా గోశాల తరలించడం చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే దీనివల్ల పబ్లిక్ చాలా న్యూసెన్స్ అవుతుంది. మనం ఎంత కంట్రోల్ చేసినా కూడా పబ్లిక్లో అవేర్నెస్ రావాలి. దానివల్ల ఈ పశువులు భారీ కూడా ఎక్కువగా ఉంటుంది. దాన్ని కూడా మనం తొలగించమనిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక మూడో విషయం చూస్తే ఒక స్ట్రీట్ లైట్ కంప్లైంట్ వచ్చింది. మన ఎస్సీ గారితో, మన ఎలక్ట్రికల్ ఎస్సీ గారితో మాట్లాడి వీళ్ళు కట్టుదట్టు థింగ్స్. ఇక అన్నా క్యాంటీన్ విషయంకి వచ్చినప్పుడు అన్నా క్యాంటీన్ ఈ రోజున ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. అన్నా క్యాంటీన్ సంబంధించింది ఇక్కడ లాస్ట్ టైం ఒక ఆయన ఎవరో వచ్చినప్పుడు, ఒక ఆయన పెద్ద జెంట్లమెన్ ఎవరో వచ్చినప్పుడు కొద్దిగా మన వాళ్ళు సరిగ్గా మాట్లాడలేదు అని ఆయన ఒక కంప్లైంట్ ఇచ్చారు. దానికోసం ఇప్పుడు నేను చూడడం జరిగింది. వారిని కూడా దే హావ్ టు రిక్వెస్టెడ్ పొలైట్గా మాట్లాడండి, గౌరవంగా చూడండి, వచ్చిన వారితో ఎడల చాలా మర్యాదగా ఉండాలని వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇటు పైనుంచి ఎవరు కూడా ఎవరికి పబ్లిక్కి మర్యాద తక్కువగా మాట్లాడకుండా గౌరవంగా మాట్లాడకుండా వారిని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మన ఎవరైతే వచ్చారో వాళ్ళ పని ఏంటంటే శుభ్రంగా వడ్డించడం వాళ్ళ పని. ఎవరితోటి మాట్లాడవలసిన పని లేదు. అన్నా క్యాంటీన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండమని వారికి వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మంచిగా ప్రాపర్గా డ్రింకింగ్ వాటర్ ఇస్తున్నాము. పరిసరాలు కూడా చాలా నీట్గా చేస్తున్నాము. ఎందుకంటే అదేవిధంగా అన్నా క్యాంటీన్స్ మనకి 5 ఉన్నాయి. 5 చోట్ల కూడా వెరిఫై చేయమని ఈ గారు, డిఎస్ఈసు, అదేవిధంగా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గారు, అట్లానే మన వేరే డిప్యూటీ కమిషనర్ కూడా హాస్టల్కి హాస్టల్ మీన్స్ అన్నా క్యాంటీన్కి ఒకరి డ్యూటీ వేయడం జరిగింది. అక్కడ అన్ని కూడా పరిశుభ్రంగా చూసుకొస్తున్న బాధ్యత వారికి అప్పించాము. అన్నా క్యాంటీన్ పైన ఏదైనా రిమార్కబుల్ వస్తే మాత్రం వారు దాన్ని వచ్చి పరిశీలించి తగు చర్య తీసుకొస్తుందిగా వారికి ఆదేశాలు కూడా చేయడం జరిగింది. అన్నా క్యాంటీన్ విషయంలో 100% మనం చేస్తున్నాము. రానున్న 5 ఏళ్లలో ప్రకాశం జిల్లా పారిశ్రామిక హబ్ గా అవతరించబోతుందని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు స్పష్టం చేశారు. అమరావతి ఆర్థిక మండలిలో భాగంగా జిల్లాలో అభివృద్ధి అవకాశాలను అధ్యయనం చేసేందుకు వచ్చిన సింగపూర్ ప్రభుత్వ అధికారుల బృందంతో కలిసి రామాయపట్నం పోర్టులో జరుగుతున్న పనులను పరిశీలించారు. అనంతరం అధ్యయన బృందం ఒంగోలుకు చేరుకుంది. రామాయపట్నం పోర్టు నిర్మాణంతో పాటు భారీ పారిశ్రామిక ప్రాజెక్టుల రాకతో జిల్లా ఆర్థిక ముఖ చిత్రం పూర్తిగా మారనుందని కలెక్టర్ వెల్లడించారు. సిబిజెడ్ ప్లాంట్, దొన్నకొండ హబ్, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్, బీపీసీఎల్ ప్రాజెక్టులు, ఇండోసోల్ యూనిట్ వంటి భారీ పెట్టుబడులతో ప్రకాశం జిల్లా పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందనుందని తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తయితే పశ్చిమ ప్రకాశ ప్రాంతం మరింత పురోగతి సాధిస్తుందని
రోడ్డు రైల్వే కనెక్టివిటీతో హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాలకు రవాణా సౌకర్యాలు ఉన్నాయని వివరించారు. ఈ సమావేశంలో సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులు, రాష్ట్ర ఆర్థిక ప్రణాళిక శాఖ అధికారులు, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా సీఎం చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేయడం ఫ్యాషన్ గా మారిందని ఆళ్లగడ్డ టీడీపీ యువ నాయకుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి విమర్శించారు. ఎవరు ఎక్కువగా చంద్రబాబు నాయుడిని తిడితే వారికి ఎక్కువ పదవులిస్తామని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లుగా వ్యవహరిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు జోలికి వస్తే వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. నందికొట్కూరుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తున్నారని ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి సీఎం చంద్రబాబు నాయుడుపై బైరెడ్డి సిద్ధార్థరెడ్డి వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. These 3% multipurpose. We can handle the containers and the other bulk cargoes, fertilizers, anything. Dry cars. Yes. All on manufacturing unit. Solar manufacturing. Yes. So that in solar, Yes. solar is already The building one a which you factory. saw when we are coming, the Indo Solar. Yes. That is coming here at this location. But this is for BPCL, Yeah. Bharat Petroleum. This is for Bharat Petroleum. But this is only dry bulk. Yeah, they're planning to put over 2 more gas here, liquid gas. Okay. I can show the master plan. So everything is good. We are all smiling. Where do we go after this? We go back. We go back to the port. ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఫతావుల్లా ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ నేతల తీరును తీవ్రంగా విమర్శించారు. వైఎస్ఆర్సీపీని ప్రజలు ఇప్పటికే తిరస్కరించారని, రోజు టీడీపీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఫతావుల్లా ఆరోపించారు. ఎంపీ కేశినేని చిన్ని గురించి వైఎస్ఆర్సీపీ నేత దేవినేని అవినాష్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదన్నారు. అక్రమ కబ్జాలు, ఇసుక మాఫియా లాంటి కార్యకలాపాల్లో ఉన్నవారే వైఎస్ఆర్సీపీకి నచ్చుతారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు, లోకేష్ వెంబడి గతంలో తిరిగిన వారే ఇప్పుడు విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు. మీడియా పేరుతో కొంతమంది కావాలనే తప్పుడు వార్తలు రాస్తున్నారని, మైనార్టీ నాయకులను లక్ష్యంగా చేసుకుని దూషణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అండ చూసుకొని జోగి రమేష్ ఇంటి మీద వెళ్ళింది అంటున్నారు. సిగ్గుందా నువ్వు మాట్లాడటానికి? ఆ మాట సిగ్గుంటే నువ్వు మాట్లాడతావా? ఏ భాష మాట్లాడుతున్నాడు, ఏ భాష ఉపయోగించాడు, ఆ భాషకి మీరు నోరు మూపించకుండా ఈరోజు కేసిని చిన్ని గురించి మీరు మాట్లాడతారా? కేసిని చిన్ని ఈ రాష్ట్రంలో, ఈ పార్లమెంట్లో 3 లక్షల మెజార్టీ తెచ్చిన నాయకుడు కేసిని చిన్ని అని మీరు ఓర్చుకోలేక మీ వెనక ఆటాడిస్తున్న నాయకుడు ఎవరున్నాడో అది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే మీరు ఆయన ఏందంటారు, అభివృద్ధి అంటే ఇంకో గొట్టంగాడు పేరు గుర్తొచ్చిందంట, అభివృద్ధి అంటే ఇంకో లుచ్చాలఫంగా పేరు గుర్తొచ్చేద్దంట. అభివృద్ధి అంటే కేసిని చిన్ని పేరు గుర్తొస్తుంది. 2 సంవత్సరాల నుంచి ఇలా పార్లమెంట్ లో 2,85,000 చిల్లర ఓటు గెలిచిన నాయకుడు మా చిన్ని అన్న. అందుకనే తట్టుకోలేకపోతున్నారు. ఇంకొక ఉన్నాడు గూట్లగాడు. ఎవరో తెలుసా గూట్లగాడు అంటే? పశ్చిమ నియోజకవర్గం చెందిన గూట్లగాడు ఎల్లం పిల్లి. ఆ ఎల్లం పిల్లి మాట్లాడుతున్నాడు, మట్టి అంటున్నాడు, ఇసుక అంటున్నాడు. అరే గూట్లే, గుడిలో ఎండి విగ్రహాలు ఎవరెత్తారో అది ముందు సమాధానం చెప్పు. నువ్వు అమ్మవారు బంగారం ఎవరెత్తారో సమాధానం చెప్పు. దొంగలు మీరు, దోచుకుంది మీరు, బ్లాక్ బ్యాచ్ మీరు, రౌడీలు మీరు, గుండాలు మీరు. మీరుండి ఇవాళ వైసీపీ మీకు ఉలికి లేకపోయినా కూడా మీ ఉలికి కాపాడుకుంటానికి ఏదో 3 రోజుల నుంచి హడావుడిగా మీరు ఆ జోగి రమేష్ ఇంటి మీద మీరు ఆ బాంబులు అంటే కూడా మాకు తెలియదు. ఆ బాంబుల విషయం అనేది కూడా ఈ గుణదల దొడ్ల నుంచే తెలుసు. ఆ బ్లాక్ బ్యాచ్ అంటే ఈ దొడ్ల నుంచే తెలుసు. రౌడీలు అంటూ ఈ దొడ్ల నుంచే తెలుసు. మీకు తెలిసే తప్ప ఈ తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్తలకి ఆ బాంబుల విషయాలు, ఆ బ్లేడ్ బ్యాచ్ విషయాలు ఎవరికి తెలియదు. మీరు చిన్న చూపిస్తున్నాడు అవినాష్, చిన్నితో ఫోటోలు ఉన్నాయని. నీకు కళ్ళు ఎక్కడ పోయినాయా ఉన్నాయా సరిగ్గా చూడు. నేను కాదు అంటే నీ హగ్గీస్ పేపర్కి వేసుకో. నేను నారా చంద్రబాబు నాయుడు అభిమానిని, యువ నాయకుడు నారా లోకేష్ కార్యకర్తని నేను అని బహిరంగంగా చెప్పుకుంటున్నాను. నా ఫోటోలు తీసుకొచ్చి చూపిస్తుంటే ఈ రోజు నువ్వు మాట్లాడుతున్నావు. ఆనాడు నువ్వు ఇల్లు పగలగొట్టించేటప్పుడు పట్టాభి పిల్ల 6 సంవత్సరాల పిల్ల, ఆనాడు నీకు గుర్తు రాలేదా? మరి మా ఆఫీస్ పగలగొట్టేటప్పుడు నీ రౌడీ ముక్కలతో నీకు అప్పుడు
గుర్తు రాలేదా? తెలుగుదేశం నీకు అప్పుడు రౌడీలు అనేదో కార్యకర్తలు అనేది గుర్తు రాలేదా? ఇవాళ మాట్లాడుతున్న అవినాష్ నువ్వు మీకు సిగ్గుంటే మాట్లాడటం వదిలేశారు. మీకు ప్రజలు ఏందో ఓటేసి గెలిపిస్తారనుకుంటారు. కార్పొరేటర్లకు కూడా మీరు పనికిరాని వాళ్ళు, ఎందుకంటే రంగులు మార్చేవాళ్ళు మీరు. క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించి ప్రజా సమస్యల పరిష్కారంలో చొరవ చూపాలని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ పేర్కొన్నారు. ఏలూరు జెడ్పీ సమావేశ మందిరంలో మంగళవారం జరిగిన స్థాయి సంఘాల సమావేశంలో ఆమె పాల్గొని గత సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల అమలుపై వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. అనంతరం పద్మశ్రీ మీడియాతో మాట్లాడుతూ రబీకి సంబంధించి సాగునీరు, ఎరువులు అందుబాటులో ఉండే విధంగా వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించామన్నారు. అలాగే 10వ తరగతి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల్లో ఉమ్మడి జిల్లా మెరుగైన ఫలితాలు సాధించేలా కృషి చేస్తున్నామన్నారు. రేషన్ కార్డుదారులు అందరికీ రేషన్ సక్రమంగా పంపిణీ చేస్తున్నామని, 60 సంవత్సరాలు పైబడిన వారికి ఇంటి వద్దనే అందజేస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎం శ్రీహరితో పాటుగా ఆయా సంఘాల సభ్యులు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు మనకి ఎగ్జామ్స్ వస్తున్నాయి, 10th క్లాస్ ఎగ్జామ్స్. వాళ్ళ విద్యాశాఖ మీద కూడా ఇక్కడ రివ్యూ చేయడం జరిగింది. విద్యాశాఖ కాకుండా ఆర్టీసీ వాళ్ళకి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఇంటర్మీడియట్ 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి ఆ పిల్లలకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా, ఎటువంటి ఆటంకాలు లేకుండా వాళ్ళు స్కూల్ బస్సులు ఎక్కడ ఆపితే పిల్లలు అక్కడ వాళ్ళకి బస్సులు ఆగేటట్టు ఏర్పాటు చేయమని వాళ్ళకి సూచించడం జరిగింది. అదే విధంగా కూడా ఇక్కడ 1 నిమిషం ఆలస్యమైనా కూడా పిల్లల్ని ఇబ్బంది పెట్టకుండా, ఎందుకంటే వాళ్ళు లేటుగా రావాలని ఎప్పుడు అనుకోరు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఆర్టీసీ వాళ్ళు కానీ, అదేవిధంగా స్కూల్లో పనిచేస్తున్న యాజమాన్యానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, వాళ్ళకి మంచిగా ఏ టెన్షను లేకుండా వాళ్ళు ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటట్టు ఏర్పాటు చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ చక్కగా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ మీద కూడా మేము క్షుణ్ణంగా రివ్యూ చేయడం జరిగింది. అంతా కూడా చక్కగా జరిగింది. అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు కూడా మాకు సహకరించి అన్ని విధాలుగా ఈ మీటింగ్ ఎంతో చక్కగా జరిగేటట్టు చేసినందుకు ప్రతి ఒక్కరికి. ఇప్పుడు సమ్మరు వస్తుంది కాబట్టి వాళ్ళకి కూడా ఇప్పుడు ఆ డిపార్ట్మెంట్కి కూడా ఇక్కడ చాలా చక్కగా ఇక్కడ వివరించడం జరిగింది. ఎందుకంటే అక్కడ వాటర్కి ఎక్కడికి కూడా ప్రజలు ఇబ్బంది పడకూడదు, ప్రతి ఒక్కరికి కూడా మంచినీళ్ళు అందించాలనే ఉద్దేశంతో వాళ్ళకి కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. నంద్యాల జిల్లా పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ సమీపంలో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షురాలు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, ఎమ్మెల్యే గిత్త జయసూర్యులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎలాంటి అనుమతులు తీసుకోకుండా వైసీపీ ప్రభుత్వం పనులను చేపట్టినందువలనే ఈ రాయలసీమ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం అడ్డుకుంది. డిపిఆర్, కేంద్ర పర్యావరణ అనుమతులు లేకుండా ఆనాటి వైసీపీ ప్రభుత్వం రహస్యంగా పనులు ప్రారంభించిందన్నారు. మరి ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం పనులను అడ్డుకుందని వైసీపీ ఆరోపణలు చేయడం సరికాదన్నారు. వైసీపీ ప్రభుత్వం హయాంలోనే పనులు నిలిచిపోయాయని, రాజకీయ స్వార్థం కోసమే వైసీపీ సాగునీటి ప్రాజెక్టులపై రాజకీయం చేస్తున్నారని అన్నారు. రాయలసీమ ప్రాజెక్టు వలన రాయలసీమకు ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. కేవలం మట్టి పనులకు మాత్రమే 700 కోట్లు దోచుకున్నారన్నారు. రాయలసీమకు జీవనాడి ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం 812 అడుగుల నుంచి ముచ్చుమర్రి ఎత్తిపోతల ద్వారా రాయలసీమకు సాగునీరు అందిస్తున్నామని తెలియజేశారు. రైతుల కోసం, రైతు శ్రేయస్సు కోసం మొదటి నుంచి పాటుపడుతున్నది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. అదే బాటలోనే ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తా ఉన్నారు. మన జిల్లాలో మనకి ఈ ప్రాజెక్టులు వచ్చినాయి అని అంటే తెలుగు గంగ అయితేనేమి, అలాగే ఎస్ఆర్బీసీ అయితేనేమి, జిఎన్ఎస్ఎస్ అయితేనేమి, ఇలాగా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కటి తెలుగుదేశం ప్రభుత్వంలోనే రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని పనిచేయడం జరిగింది. ఈరోజు ప్రతిపక్ష నాయకులు ఒక అసత్యపు ప్రచారాలు, అబద్ధాలు, అవినీతి, ఒక సాక్షి పేపరు, సాక్షి ఛానల్ పెట్టుకొని మేం చెప్పినదే కరెక్టు, మాదే అంతా, వాళ్ళు ఏం చెప్పినా చెల్తుంది అనే రీతిలో ముందుకెళ్తా ఉన్నారు. ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను మొట్టమొదట ప్రతిపాదించింది వాళ్ళే. 3,380 కోట్లతో దాన్ని మే 5వ తేదీ 2020లో స్టార్ట్ చేయడం జరిగింది. దానికి ఎలాంటి డిపిఆర్ లేదు, అలాగే ఎలాంటి కేంద్ర జలవనరుల శాఖ నుంచి అనుమతులు లేవు.
పర్యావరణ అనుమతులు లేవు, అడవుల అనుమతులు లేవు, అలాగే మనకు ఏదైతే కృష్ణా రివర్ బోర్డు దాని అనుమతులు లేకుండా, అఫెక్స్ కమిటీ అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా మొదలు పెట్టడం జరిగింది. సంతోషం. కానీ దీనికి ఒకటే అప్పుడున్న కేంద్ర జలవనరుల శాఖ అది ఎలాంటి అనుమతులు లేకుండా దీన్ని మీరు స్టార్ట్ చేసినారు కాబట్టి దీన్ని నిలిపివేయండి అని 7/7/2021 నాడు వాళ్లకు నోటీసులు రావడం జరిగింది. అప్పటికే ఈ వైసీపీ నాయకుల పని ఏమయ్యా అంటే జేబులు నింపుకోవడం, ఏ ధనార్జన కోసం వాళ్ళు చేసిన పని అంతా ఏదంటే మట్టి పని, ఇక్కడ నుంచి అక్కడ ఎత్తిపోయడం తప్పనిస్తే దానివల్ల 1000 కోట్లు వాళ్ళ జోబుల్లోకి వెళ్ళినాయి. దీనివల్ల ప్రభుత్వం మళ్ళీ దీనికి ఫైన్ వేయడం కూడా జరిగింది. 2,65,00,000 ఫైన్. అది ఎవరి సొమ్ము? అది ప్రజల సొమ్ము, మన సొమ్మే మళ్ళీ ఫైన్గా కట్టడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు ఏదో తెలంగాణ ముఖ్యమంత్రి వాళ్ళ రాజకీయాల ప్రయోజనాల కోసం ఏదో మాట్లాడినాడని ఇది మా వైసీపీ నాయకులకు వాళ్ళ పెద్దలకు అందరినీ ఇది ఆల్రెడీ మొదలుపెట్టినారు. దీనికి ఏదైతే అనుమతులు ఉన్నాయో అనుమతులు లేకుండానే మీరు ఇది స్టార్ట్ చేసినారు. మళ్ళీ వాళ్ళ 3 ఏళ్ళ అధికారంలో ఉన్నారు. ఇది నిలుపుదల చేసిన తర్వాత మళ్ళీ కోర్టుకి ఎందుకు సమాధానం చెప్పుకోలేకపోయినారు? అదే మన సీఎం గారు ఇప్పుడు January 22న ట్రిబ్యునల్స్ ఉంటే దానికి సమాధానం కోసం ముందుకెళ్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల కోసం, రైతు శ్రేయస్ కోసం ఎంతో పాటుపడతా ఉంది. మీకందరికీ తెలుసు. మా పాణ్యం నియోజకవర్గానికే వస్తే గోల్కల్లు రిజర్వాయు పనులు పూర్తి కాకుండానే పనులు పూర్తయినాయి. వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా 21 ప్రాజెక్టులకు ప్రీ క్లోజల్ చేయడం జరిగింది. అంటే 90% పనులు పూర్తయినాయి, ఇంకా 10% పనులు మిగిలి ఉన్నాయి. అవి ఉండంగానే పనులు పూర్తయినాయి అని చెప్పడం వల్ల ఈరోజు ఆ కట్టకే ప్రమాదం వచ్చింది. క్యాన్సర్ పట్ల భయాన్ని పోగొట్టి అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా తిరుపతిలోని ఇందిరా మైదానం నుంచి ప్రారంభమైన అవగాహన ర్యాలీని కలెక్టర్ ఈ రోజు ప్రారంభించారు. వివేకానంద సర్కిల్ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జీవనశైలి కారణంగానూ కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉందన్నారు. పొగాకు, మద్యం, జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలని, సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉండదన్నారు. అలాగే ప్రతిరోజు వ్యాయామం తప్పనిసరిగా చేయాలన్నారు. గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే గడిచిన చాలా సంవత్సరాల నుంచి భారతదేశం కానీ ప్రపంచ దేశాలన్నీ కూడా అనేక రకమైనటువంటి జబ్బుల్ని ఇవన్నిటిని కూడా జయించుకొని ముందుకు సాగుతూ ఉన్నాం. దాంట్లో క్యాన్సర్ అనే మహమ్మారిని జయించడానికి చాలా శ్రమ పడుతుంది. ఇంకా అందరూ కూడా కృషి చేస్తున్నారు. ఇంకా టైం పడుతుందేమో, మేబీ సమ్ మోర్ టైం జయించడానికి సమ్ మోర్ టైం పడుతుంది. కానీ అంత రీచ్ అయ్యే వరకు ఏదైతే మన చేతుల్లో ఉండే చిన్న చిన్న విషయాలను మనం గుర్తుపెట్టుకొని అవేర్నెస్ కనుక పెంచుకొని ఎటువంటి క్యాన్సర్ బారిన పడతాం, ఎందువలన పడతాము, దాంట్లో వస్తున్నటువంటి సైన్స్ ఏంటి, సిమ్టమ్స్ ఏంటి, అవి ముందుగానే గ్రహించి హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకుంటే చాలా వరకు ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడే అవకాశం ఉంది. జంక్ ఫుడ్ ఎక్కువ తింటున్నాము, బ్యాలెన్స్ డైట్ అనేది చాలా తక్కువగా పాటిస్తున్నాము. సో ఇది మరీ ముఖ్యంగా టీనేజ్లోనే ఒబిసిటీ ఎక్కువ అవుతుంది. ఒబిసిటీ వల్ల చాలా మిగతా జబ్బులు వస్తున్నప్పటికీ క్యాన్సర్ కూడా ఒక కారణం అవుతుంది. అదేవిధంగా స్మోకింగ్ సంబంధించి అంటే భయం కలిగించే విషయం ఏంటంటే పిల్లల్లో 10th క్లాస్ ఇంటర్మీడియట్ పిల్లలు కూడా ఈ మధ్య అదొక ఫ్యాషన్గా చూసుకొని స్మోకింగ్ స్టార్ట్ చేస్తున్నారు చాలామంది. సో అంత తక్కువ ఏజ్లోనే మీరు స్టార్ట్ చేస్తే 30-35 ఇయర్స్కి వచ్చేసరికి మీరు ఆల్మోస్ట్ 15-20 ఇయర్స్ ప్యాక్ ఇయర్స్ అంటారు. సో ఆల్మోస్ట్ 20 ఏళ్ళ నుంచి మీరు తాగుతున్నట్టు ఇంకా ఖచ్చితంగా క్యాన్సర్కి ఎక్కువగా బారిన పడే అవకాశం ఉంది. సో అది ఒకటి, అది కంట్రోల్ చేసుకునేది. అదేవిధంగా ఆల్కహాల్ కూడా ఎక్కువ కన్జ్యూమ్ చేస్తే దానివల్ల కూడా క్యాన్సర్ బారిన పడవచ్చు. ఇట్లా అనేక రకమైనటువంటివి మనం కంట్రోల్ చేసుకునే విషయాలు ఉన్నాయి.
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజలకు అవగాహన కల్పిస్తూ మచిలీపట్నం ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ విద్యార్థులు కోనేరు సెంటర్ నుంచి బస్టాండ్ సెంటర్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ బాలాజీ పాల్గొని ర్యాలీను ప్రారంభించారు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఆశాలత మాట్లాడుతూ పాతకాలంలో క్యాన్సర్ అంటే ఒక భయంకరమైన వ్యాధిగా పరిగణించి మరణం తప్పదని ప్రజలు భయపడిపోయేవాళ్లు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్యాన్సర్ వ్యాధి పట్ల అనేక పరిశోధనలు నిర్వహించి మందులు కనుగొనడం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం క్యాన్సర్ వ్యాధిని జయించి అనేక మంది ప్రాణాలను కాపాడగలిగామన్నారు. క్యాన్సర్ వ్యాధిని నియంత్రించే అధునాతన వైద్య పరికరాలు అందుబాటులోకి రావడం వల్ల ముందుగానే స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి క్యాన్సర్ ను గుర్తించి దశల వారీగా చికిత్సను అందిస్తున్నామన్నారు. ఎంపీ బాలశౌరి చొరవతో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సిఎస్ఆర్ నిధుల నుంచి 4 కోట్ల రూపాయలతో అడ్వాన్స్ ఎక్విప్మెంట్స్ తో కూడిన క్యాన్సర్ పరీక్షలు నిర్వహించేందుకు డయాగ్నోస్టిక్ యూనిట్ వాహనాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి అందించారని తెలిపారు. ఈ వాహనం ద్వారా 54 గ్రామీణ ప్రాంతాలలో 2400 మంది ప్రజలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితంగా నిర్వహించి అవసరమైన వారికి ప్రభుత్వ ఆసుపత్రి నందు చికిత్సను అందిస్తున్నామని తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజలు జంక్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఊబకాయం, పొగాకు వినియోగం వల్ల క్యాన్సర్ వ్యాప్తి చెందుతుందని, దాన్ని నియంత్రించడానికి ప్రజలందరూ క్యాన్సర్ వ్యాధి పట్ల అవగాహన కలిగి ఉండేలా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. మేము ఇలా ర్యాలీకి వెళ్ళాము, అవేర్నెస్ క్రియేట్ చేశాము. మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఫస్ట్ ప్రివెంటివ్ ఆంకాలజీ అనే డిపార్ట్మెంట్ స్టార్ట్ అయ్యింది విత్ ద హెల్ప్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ ఎస్పీఎం పీపుల్. ప్రివెంటివ్ ఆంకాలజీ అంటే బయట ఉన్న ఏఎన్ఎంస్ వాళ్ళు రూరల్ ఏరియాస్కి వెళ్ళి పేషెంట్ని పట్టుకొని రావడం జరుగుతూ ఉండేది. పేషెంట్ని పట్టుకొని రావడం వల్ల వాళ్ళకి ఆ రోజు జీవనోపాధి పోతుంది. దే ఆర్ ఆల్ పీపుల్ హూ ఆర్ వర్కింగ్ డే టు డే పనిచేస్తే తప్ప వాళ్ళకి బతకడానికి వాళ్ళకి ఇది సరిపోదు, మనీ రాదు, లేకపోతే వాళ్ళు పని చేస్తేనే వాళ్ళకి ఇది వస్తుంది. సో అలాంటప్పుడు దే ఆర్ లూజింగ్ దేర్ 1 or 2 days ఫర్ కమింగ్ టు ద హాస్పిటల్. సో ఇది ఆలోచించి ఒక రిక్వెస్ట్ చేశాము, మ్యామోగ్రామ్ కానీ లేకపోతే ఏదో ఒకటి. మేము వీ ఆస్క్డ్ ఓన్లీ ఫర్ సింపుల్ థింగ్స్ లైక్ వీఆర్ నాట్ హ్యావింగ్ మ్యామోగ్రామ్. బ్రెస్ట్ క్యాన్సర్స్ పెరుగుతున్నాయి, స్క్రీనింగ్ చేయడానికి పనికొస్తుంది అని చెప్పి మేము ఒకసారి అడిగినప్పుడు, సో దీస్ వెల్ కంపెనీ పీపుల్ హ్యావ్ కమ్ అవుట్ విత్ అ బిగ్ బస్ విత్ ఆల్ డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ హ్యాపెనింగ్ దేర్. సో ఈ డయాగ్నోస్టిక్ బస్లో పీపుల్ వాళ్ళ వర్క్ని కోల్పోకుండా వాళ్ళ దగ్గరికే మన వెహికల్ వెళ్ళి అక్కడే అన్ని టెస్టులు చేస్తుంది. కానీ అన్ని రకాల టెస్టులు ఉన్నాయి. మ్యామోగ్రామ్ ఉంది, ఎక్స్రే మిషన్ ఉంది. విత్ సింపుల్ ఎక్స్రే మిషన్ యూ కెన్ ఐడెంటిఫై సమ్ లంగ్ క్యాన్సర్స్, ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్స్ కనిపెట్టచ్చు. అలాగే బ్లడ్ టెస్ట్, సింపుల్ స్మియర్. ఓకే, హిమటాలజీ మీరు చూస్తూ ఉంటారు, ఒక పెరిఫరల్ స్మియర్ తీస్తే బ్లడ్ క్యాన్సర్స్ని అవాయిడ్ చేయొచ్చు. వీ కెన్ ఈజీలీ ఐడెంటిఫై దెమ్, వెరీ తక్కువ. సో బ్లడ్ టెస్ట్లు, తర్వాత కొలనోస్కోపీస్, ఇన్ని మెషినరీ అందులో పెట్టి ఇట్ ఈస్ లైక్ అరౌండ్ 5 crores, 4 crores bus they have donated. And one more thing, giving a bus is not much enough. ఆ బస్సుని ఉపయోగంలోకి తీసుకురావాలి. బికాజ్ అన్ని మెషినరీ ఆ బస్సులో ఉన్నాయి. ఆ బస్ వేసుకొని మనం మూవ్ చేస్తే ఎంత కష్టం. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు మూవ్. అండ్ గోయింగ్ టు ద రూరల్ ఏరియాస్ యూ డోంట్ హ్యావ్ సచ్ బ్యూటిఫుల్ రోడ్స్ అండ్ ఆల్. సో we need a driver to carry the bus. That bus is such a huge bus, normal driver cannot do it. సో ఇంత కష్టంలో బస్సు ఇచ్చి 2 months అయిపోయింది. డిసెంబర్లో ఇచ్చారు అండ్ వీ వర్ వెయిటింగ్ హౌ టు కమ్ ఇట్ ఆన్ ద రోడ్. చేస్తున్న సమయంలో కలెక్టర్ గారు చాలా చొరవ తీసుకొని, ఇప్పుడు మనతో పాటు ఫాలో అయిన కలెక్టర్ గారు, హీ ఫాలోడ్ us every day, day to day, and what he did is he asked RTC people to provide a driver who is such an experienced person so that he can drive such a big vehicle through the rural. పార్లమెంట్ లో వరుసగా 9వసారి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే బడ్జెట్ గా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి అడుగులు వేసే బడ్జెట్ గా శ్రీకాకుళం జిల్లా బీజేపీ అధ్యక్షుడు సిరిపురం తేజేశ్వరరావు కొనియాడారు. బుధవారం శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ కోస్టల్ కారిడార్ రాకతో శ్రీకాకుళం జిల్లా శరవేగంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానం ప్రాంతంలో పండు జీడి, కొబ్బరి పంటలకు మహర్దశ కల్పించడం ద్వారా ఈ ప్రాంత రైతుల స్థితిగతులు మారతాయని అన్నారు. ఖాదీ గ్రామీణ పరిశ్రమకు పూర్వ వైభవం రానుందన్నారు. మొత్తానికి ఈ బడ్జెట్ రాష్ట్రానికి తలమానికంగా నిలుస్తుందన్నారు. దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అన్ని వర్గాల వారికి ఆమోదయోగ్యమైన బడ్జెట్ ను రూపొందించే ఘనత ఆర్థిక మంత్రికి దక్కుతుందన్నారు. ఈ సమావేశంలో పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు. మొదటిది మనకి కోస్టల్ కారిడార్, అంటే తమిళనాడు నుండి ఆంధ్రప్రదేశ్ మీదుగా ఒరిస్సా వరకు ఏదైతే తీర ప్రాంత కోస్టల్ లైన్ పెట్టారో దానివల్ల పర్టికులర్గా మన శ్రీకాకుళం జిల్లాకి
చాలా మేలు జరుగుతుంది. ఎందుకంటే మనది కోస్టల్ ఇచ్చాపురం నుండి ఇప్పుడు ఇటువైపు హెచ్ఆర్ నుండి ఇచ్చాపురం వరకు ఉన్న కోస్టల్ కారిడార్ ఏదైతే ఉందో ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే మనకి ప్రత్యేకంగా మన జిల్లాలో చెప్పుకోదగ్గ ఉద్యానం ఏదైతే జీడి మామిడి అలాగే కొబ్బరి కోకో ఇవి ఉన్నాయో ఈ పంటలకి ఇంటర్నేషనల్ బ్రాండ్ కల్పించి 2030 నాటికల్లా ఉత్పత్తిని పెంచి ఎగుమతిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే మన జిల్లాలో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పొందూరు చేనేత టెక్స్టైల్ దీనికి కూడా బడ్జెట్ ప్రత్యేకంగా కేటాయించారు రాష్ట్రంలో చేనేత పరిశ్రమల కోసం, టెక్స్టైల్ ఇండస్ట్రీ కోసం. దానివల్ల మన పొందూరు ప్రాంతంలో కూడా వస్త్ర వ్యాపారంలో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. అలాగే చిన్న తరహా పరిశ్రమలు దేశ అభివృద్ధి గ్రామీణ అలాగే చిన్న సూక్ష్మ పరిశ్రమల మీద ఆధారపడి ఉంది అని ఆలోచించి ఎంఎస్ఎంఈలకి 10,000 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఇది కూడా చాలా అద్భుతమైన విషయం. మనం మన రాష్ట్రానికి ఆలోచిస్తే పోలవరం కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించారు క్యాపిటల్ కోసం. అలాగే మనకి అక్కడ రోడ్లు డ్రైన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కూడా నిధులు కేటాయించారు. అలాగే విశాఖపట్నం హబ్గా తయారు చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్గా తయారు చేయడానికి నిధులు కేటాయించారు. ప్రత్యేకంగా స్పెషల్ రైల్ లైన్స్ మనకి హైదరాబాద్ చెన్నై, హైదరాబాద్ బెంగళూరు, తిరుపతి ఇలా వేయడం వల్ల ఇదంతా అంటే మన ప్రయాణకాలం తక్కువ అవడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ని ఒక ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వం ఉండడం వల్ల ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చిందని చెప్పవచ్చు. నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ వల్ల మన రాష్ట్రానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అయితే డీటెయిల్డ్గా మనం చూస్తే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఏదైతే మనకి ప్రోత్సాహాలు కనిపిస్తుందో అవన్నీ మనం సద్వినియోగం చేసుకోవాలి. ఈ బడ్జెట్ ఇంత గొప్పగా ఉండడం వల్ల దీనికి భారతీయ జనతా పార్టీ శ్రీకాకుళం జిల్లా తరఫున ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ గారికి అలాగే ప్రధానమంత్రి గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ధన్యవాదాలు. జై హింద్. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు అన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందంటూ అసత్య ఆరోపణలు చేస్తూ కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతీశారని కొత్తపల్లి మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ఆనాల సుదర్శన్ కూటమి నేతలపై మండిపడ్డారు. లడ్డూ ప్రసాదంలో జరిగిన కల్తీని ప్రజాక్షేత్రంలో నిరూపించాలని ప్రశ్నించిన వారిపై కూటమి గూండాలతో దాడులు చేయించి కేసులు నమోదు చేయించడం దుర్మార్గమన్నారు. సుప్రీం ఆదేశాలను లెక్క చేయకుండా తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని అసత్య ప్రచారాలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని పిఠాపురం పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పిఠాపురం పోలీస్ స్టేషన్ నందు మేము శాంతి భద్రతలకు కాపాడాలని కక్షపూరిత కార్యక్రమాలు చేపట్టకుండా ఉండకుండా ఇళ్లపై దాడులు చేయకుండా ఉండాలని వినతిపత్రం ఇక్కడ పోలీస్ స్టేషన్లో అందజేశాం. దీనికి ప్రధాన కారణం ఏంటంటే సుప్రీంకోర్టు తిరుపతి లడ్డు మీద క్లీన్ చిట్ ఇచ్చినా సరే కూటమి ప్రభుత్వ నాయకులు అందులో కొంతమంది పార్టీకి సంబంధించిన వ్యక్తులు పదే కల్తీ జరిగిందని విష ప్రచారం చేస్తూ దాని మీద ఎవరైనా ఇలా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది దీనిపైన ఇక్కడతో ఆపేయండి అని ఎవరైనా మాట్లాడినా వాళ్ళ మీద దాడులు చేయడం, వాళ్ళ ఇళ్ల మీద అగ్ని ప్రమాదాలు గురి చేయడం ఇటువంటి కార్యక్రమాలు రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఇటువంటి ప్రమాదాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసుకుని ఆ దాడులు పాల్పడుతున్నారు. ముందస్తు చర్యగా మేము ఈ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి ఇక్కడతో ఈ ఇష్యూని వదిలేసి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ శాంతి భద్రతలు కాపాడాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై ఇటువంటి విధానాలపై దాడులు జరగకుండా ఉండాలని కోరుకుంటూ ఈ రోజున ఇక్కడ ఈ పోలీస్ స్టేషన్ లో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మంగళగిరిలోని బీసీవై పార్టీ కార్యాలయంలో బీసీ సింహ గర్జన గోడ పత్రికను బోడే రామచంద్ర యాదవ్ ఆవిష్కరించారు. ఈ నెల 22వ తేదీన మంగళగిరి గుంటూరు మధ్య ఉన్న నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న స్థలంలో బీసీ సింహ గర్జన బహిరంగ సభ నిర్వహిస్తున్నామని బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ మీడియాకు తెలియజేశారు. బీసీ కులగణన పూర్తయిన తర్వాతనే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. బీసీల రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని
ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వీసీ సింహగర్జున గోడ పత్రికను ఆవిష్కరణ కార్యక్రమంలో వీసీవై పార్టీ నాయకులు, నూతనంగా పార్టీ పదవులు పొందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. చైతన్యం తీసుకొచ్చే దిశగా ఈ బహిరంగ సభలో ఆ డిమాండ్ను ముందుకు తీసుకొస్తున్నాము. దాంతోపాటు గత అనేక సంవత్సరాల నుండి పెండింగ్ లో ఉన్న సమగ్ర కులగణన చేపట్టి ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సమగ్ర కులగణన చేపట్టి గత 1984 నుండి బీసీలకు విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచుతామని చెప్పి తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తరువాత కనీసము ఆ దిశగా ఆలోచన చేయని ప్రభుత్వాలకు, పార్టీలకు ఈరోజు బీసీవై పార్టీ తరపున అల్టిమేటం జారీ చేస్తున్నాము. ఖచ్చితంగా వెంటనే సమగ్ర కులగణన చేపట్టి బీసీలకు విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో 44% రిజర్వేషన్లు అమలు చేసి తీరాల్సిందే అని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ సమగ్ర కులగణన చేపట్టి అదేవిధంగా రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. దాంతోపాటు బీసీలకు సంబంధించి, అభివృద్ధికి సంబంధించి బీసీల యొక్క కార్పొరేషన్లకు వెంటనే నిధులు విడుదల చేయాలి. ఆ నిధుల ద్వారా బీసీలకు విద్యలో కావచ్చు, ఉద్యోగాల్లో కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, అన్ని అంశాల్లో బీసీలకు వెన్నుదన్నుగా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ప్రధానంగా 5 డిమాండ్లతో ఈ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాము. ఈ బహిరంగ సభ విజయవాడ, గుంటూరు మార్గ మధ్యలో నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న ప్రాంగణం ఏదైతే ఉందో ఆ ప్రాంగణానికి పూలే మండల్ ప్రాంగణంగా నామకరణం చేసి అదే ప్రాంగణంలో లక్షలాది మంది బీసీలతో ఈ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాము. 22 ఫిబ్రవరి తేదీన మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మొదటిసారిగా బీసీలకు సంబంధించిన సమస్యలపైన సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు బీసీ కులాలకు సంబంధించిన దేవతలు ఎవరైతే ఉన్నారో, కులదేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పూజ, ఆరాధన కార్యక్రమం నిర్వహించే కార్యక్రమం కూడా ఉంటుంది. ఎందుకంటే ప్రతి కులానికి ఆయా కులదేవతలు ఉంటారనే విషయం మనందరికీ తెలుసు. కులదేవతలను పూజించినప్పుడే ఆ కులానికి రక్షణ ఉంటుంది, ఆ కులం అభివృద్ధి చెందుతుందనేది మన పెద్దల నమ్మకము. అదే వాస్తవం కూడా. కాబట్టే ప్రతి కులానికి సంబంధించిన, కులదేవతలకు సంబంధించిన పూజా కార్యక్రమము ఆ రోజు ఉంటుంది. భూ రికార్డుల స్వచ్ఛీకరణ ద్వారా జిల్లాలోని అన్ని మండలాల్లో రెవెన్యూ రికార్డులను గోల్డెన్ రికార్డులుగా తీర్చిదిద్దే చర్యలను ముమ్మరం చేయాలని కడప జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చేరుకురి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో జిల్లాలోని అన్ని రెవెన్యూ డివిజన్ పరిధిలో రెవెన్యూ రికార్డుల స్వచ్ఛీకరణతో ఎలాంటి భూ సమస్యలు లేని గోల్డెన్ రికార్డుల సాధన కోసం సంబంధిత ఆర్డీఓలు, తహసీల్దార్లతో ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చేరుకూరితో పాటు జేసీ డాక్టర్ నిధి మీనా హాజరు కాగా క్షేత్రస్థాయి సమస్యలు, అనుభవాలను తహసీల్దార్లను అడిగి తెలుసుకుని వారికి పలు సూచనలు అందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని చాలా ప్రాంతాల్లో గతంలో రెవెన్యూ అధికారులు, సిబ్బంది తప్పిదాల వల్ల భూ ఆక్రమణలు, భూ రికార్డుల్లో తప్పిదాలు జరిగాయన్నారు. ప్రత్యేకించి బద్వేలు రెవెన్యూ డివిజన్ పరిధిలోని అన్ని మండలాలతో పాటు బి మఠం మండలంలో అధిక సంఖ్యలో భూ సమస్యలు ఉన్నట్లు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా ఫిర్యాదులు అందడం జరిగిందన్నారు. అన్ని మండలాలతో పాటు బి మఠం మండలంలో అధిక సంఖ్యలో భూ సమస్యలు ఉన్నట్లు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా ఫిర్యాదులు అందడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ప్రత్యేక టీంల ద్వారా అన్ని గ్రామాల్లో రెవెన్యూ భూ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. So then we will come up with a clear cut, most practical implementation schedule తీసుకురావడం జరుగుతుంది. దాన్ని బట్టి ఒక విలేజ్ బై విలేజ్, ఎస్పెషల్లీ the villages which are going for the resurvey, ముందుగానే ఈ ఎక్సర్సైజ్ పూర్తి చేసుకున్నట్టయితే
రీసర్వే అనేది ఈజీ అవుతా ఉంది. అలాగే రీసర్వే అవగానే దట్ గోల్డెన్ రికార్డ్ అనేది మనకి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫైనల్ పాస్బుక్ మనం విలేజెస్కి ఇచ్చే అవకాశం ఉంటుంది. సో దట్స్ వై ఐ వాంట్ టు డూ దిస్ ఎక్సర్సైజ్ బిఫోర్ వీ గో ఫర్ ద ఈ సెక్షన్ ప్రకారం సార్ చాలా కంప్లైంట్స్ రెగ్యులర్గా మనకు డైలీ వచ్చే గ్రీవెన్స్ అయితేనేమి, ఎవ్రీ మండే వచ్చే గ్రీవెన్స్ అయితేనేమి, దీంట్లో మనకు చాలా గ్రీవెన్సెస్ వస్తున్నాయి. అలాగే లోకల్ ఎమ్మెల్యే గారు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది సార్. ఈ అన్నిటి దృష్ట్యా ఒక టీమ్స్ ఫామ్ చేశారు సార్. టోటల్ భీమవరం మండలం గాను ఈచ్ విలేజ్కి ఒక టీమ్ను ఫామ్ చేశారు సార్. సో అంటే ఈ టీంలో ఒక విలేజ్ సర్వే ల్యాండ్స్ వచ్చినాయి. ఇవన్నీ కూడా ఇట్స్ ద డీమ్స్ దట్ దే ఆర్ ఆల్ పర్ఫెక్ట్ ఇన్ షేప్. సో ఇది ఈ ఆడిట్ రిపోర్ట్ అనేది మేబీ అరౌండ్ 30-40 పేజెస్ ఉండొచ్చు. ఈ 30-40 పేజెస్లో తయారైనటువంటి ఆడిట్ రిపోర్టు ఈజ్ గోయింగ్ టు బి ఏ బైబుల్ టు యూ ఫర్ ద ఫ్యూచర్. సో నెక్స్ట్ ఇయర్ మీరు ఇదే విధంగా మళ్ళా ఆడిట్ రిపోర్ట్ అనేది మీరు ఒకసారి కాదు కదా, ఎవ్రీ ఇయర్ యూ హావ్ టు డూ ఇట్. సో నెక్స్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి ఫ్రమ్ సే 70%. తనపై నమోదైన కేసులు గాని భవిష్యత్తులో నమోదయ్యే కేసులు గాని ధైర్యంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్. తనపై వచ్చిన లైంగిక ఆరోపణల నేపథ్యంలో జనసేన విచారణ కమిటీ ముందు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కమిటీ ముందు తన వివరణను అందించారు. వచ్చిన ఆరోపణలపై ఆయన స్పందిస్తూ విచారణ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటారని తెలిపారు. ఇటీవల అసెంబ్లీలో మాట్లాడినట్లు సోషల్ మీడియాలో విడుదలైన వీడియోపై కూడా అరవ శ్రీధర్ క్లారిటీ ఇచ్చారు. ఇది పూర్తిగా మా ఇద్దరి మధ్య వ్యక్తిగత వ్యవహారమని, దీనిని పార్టీకి రుద్దవద్దు అంటూ వ్యాఖ్యానించారు. పార్టీ అధిష్టానం తుది నిర్ణయం వెలువడిన తర్వాత తాను తిరిగి ప్రజా బాహుళ్యంలోకి వస్తానని ప్రకటించారు. ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ సమాధానాలిచ్చారు. ఏదైతే ఈరోజు మన జనసేన పార్టీ అధ్యక్షుల వారు ఏదైతే కమిటీ ఇచ్చారో ఆ కమిటీకి నేను నాకేం జరిగిందో పూర్తి వివరణ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పార్టీ అధ్యక్షులు గౌరవ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారో ఆయన నిర్ణయం తీసుకుంటారు. ఆయన నిర్ణయం తీసుకున్న తర్వాత నేను మళ్ళీ మరొక మారి ప్రెస్ మీట్ పెట్టి ఇంకా పూర్తిగా క్లారిటీ ఇస్తా అని చెప్పి మీడియా మిత్రులందరికీ తెలియజేస్తాను. మరొకసారి ఇప్పుడు కావచ్చు, ముందు కావచ్చు, ఇప్పుడు కావచ్చు, ఇంకా ముందు కావచ్చు, లేకపోతే ఇంకా రాబోయే గంటలు కావచ్చు, రోజులు కావచ్చు, ఎన్ని కేసులైనా ఎదుర్కోవడానికి నేనున్నాను. నేను ఎదుర్కొంటా. వాళ్ళు 100 కేసులు పెట్టినా కూడా నేను వాళ్ళు క్లారిటీగా విత్ పిన్ టు పిన్ ఇప్పుడు ఏదైతే కమిటీకి ఇచ్చానో అదే విధంగా నేను మళ్ళా కోర్టుకు కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కమిటీకి కావచ్చు, చట్టపరంగానే నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి నేను ఈరోజు మీ మీడియా మిత్రులందరికీ తెలియజేస్తాను. నియోజకవర్గ ప్రజలకు కానీ జనసేన పార్టీ కార్యకర్తలు ఏం చెప్తారు? నియోజకవర్గ ప్రజలకి జనసేన కార్యకర్తలు కానీ నియోజకవర్గ ప్రజలు కానీ ఏం చెప్తారు ఈ వివాదం పైన? నాకు ఎవరైతే ఆ వ్యక్తికి జరిగిందో పూర్తిగా ఇది వ్యక్తిగత విషయం. దయచేసి ఎవరు కూడా పార్టీలకి రుద్దొద్దు. ముఖ్యంగా జనసేన పార్టీ అనే పేరు ఎత్తకుండా వ్యక్తిగత జరిగిన విషయం కాబట్టి వ్యక్తిగతంగానే నేను కమిటీకి సబ్మిట్ చేశాను. కమిటీ ఏదైతే మన పార్టీకి చెప్తుందో అదేవిధంగా పార్టీకి కూడా నాకు చెప్తారో ఆ చెప్పిన తర్వాతే నేను ముందుకెళ్తాను. సరే, ఇది ప్రజాబాహుళ్యం కాదా? ఒక నిమిషం ఇది ప్రజాబాహుళ్యం కాదా? ఇంత ఓపెన్ ఇంత ట్రాన్స్పరెంట్ బయట ఉంటే ప్రజాబాహుళ్యంలోకి ఎప్పుడు వస్తారు? ప్రజాబాహుళ్యంలోకి ఎప్పుడు వస్తారు? ఇప్పుడు ఎక్కడున్నారు మీరు? ఎక్కడున్నారు ఇప్పుడు? నేను మాట్లాడతాను. ఎప్పుడైతే కమిటీ నుంచి పార్టీ నుంచి ఆదేశాలు వస్తాయో మరి అప్పుడే నేను ప్రజల్లోకి వస్తాను. అసెంబ్లీ నిజమా కాదా? అసెంబ్లీ నిజమా కాదని మీరు చూశారు. దానికి కూడా నేను కమిటీకి ఒక క్లారిటీ ఇచ్చాను. ప్రూఫ్స్ కూడా సబ్మిట్ చేశాను. కమిటీ ఏదైతే డెసిషన్ తీసుకున్న తర్వాతే మళ్ళీ నేను ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి ప్రతి ఒక్క మీడియా మిత్రుడికి నేను విడమర్చి
విత్ ప్రూఫ్స్తో కూడా మళ్ళీ సబ్మిట్ చేస్తాను. ఏ ఒక్కరు కూడా క్యాన్సర్ బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలతో క్యాన్సర్ రహిత సమాజాన్ని మార్చడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని కడప జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చేరుకూరి పేర్కొన్నారు. నేడు ప్రపంచ క్యాన్సర్ నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన ప్రత్యేక వీడియో సందేశాన్ని ఇచ్చారు. సమాజంలో క్యాన్సర్ వ్యాధిని సమూలంగా దూరం చేసే దిశగా ప్రత్యేక ప్రణాళిక ద్వారా ప్రతి కుటుంబాన్ని క్యాన్సర్ రహిత ఆరోగ్య కుటుంబంగా మార్చే దిశగా ముందడుగు వేస్తోందన్నారు. అందులో భాగంగానే బుధవారం జిల్లాలోని అన్ని గ్రామ పట్టణ స్థాయిల్లోని అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులను నిర్వహించడం జరుగుతోందన్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రతి కుటుంబానికి వైద్య సిబ్బంది ద్వారా ప్రత్యేక ఆహ్వానాన్ని కూడా అందజేయడం జరిగిందన్నారు. ఆరోగ్యకరమైన సమాజ స్థాపన కోసం ప్రభుత్వం జిల్లా యంత్రాంగం చేపడుతున్న ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులను ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి స్త్రీ పురుషులు ఆరోగ్య కేంద్రాల నుంచి ఇంటి వద్దకు వచ్చే వైద్య సిబ్బంది వద్ద వారి వివరాలను నమోదు చేసుకుని ఈ స్క్రీనింగ్ టెస్టులను చేయించుకోవాలన్నారు. 18 సంవత్సరాలు పైబడి ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆడవారు కానీ మగవారు కానీ ఈ యొక్క క్యాన్సర్ స్క్రీనింగ్ లో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, క్యాన్సర్ అనేది చాలా ముఖ్యమైనటువంటి వ్యాధి. దీనికి ఎర్లీగా గుర్తించినట్టయితే నివారణ అనేది సాధ్యపడుతుంది. ఒకవేళ ఎర్లీగా మనం గుర్తించలేకపోయినట్టయితే చాలా సందర్భాల్లో అది ప్రాణాంతకంగా కూడా మారే అవకాశం ఉంది. కాబట్టి ఈ క్యాన్సర్ నివారణకి ఎర్లీ స్క్రీనింగ్ అనేది చాలా ముఖ్యమైనది. అలాగే మరీ ముఖ్యంగా ఆడవారిలో 18 సంవత్సరాలు పైబడినటువంటి వారిలో ఎక్కువగా ఈ సర్వైకల్ క్యాన్సరు అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి 18 సంవత్సరాలు పైబడినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆడవారు ఖచ్చితంగా ఈ యొక్క క్యాన్సర్ స్క్రీనింగ్లో పార్టిసిపేట్ చేయండి. అలాగే మీ యొక్క గుర్తింపును కానీ లేకపోతే మీ టెస్టులకు సంబంధించినటువంటి వివరాలను కానీ అత్యంత గోప్యంగా ఉంచడం జరుగుతోంది. కాబట్టి ఎటువంటి అపోహ లేకుండా అందరూ కూడా ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ చేసుకోవాలి. తద్వారా ఈ క్యాన్సర్ పై మనం విజయాన్ని సాధించడం అనేది అవకాశం ఉంది. దయచేసి అందరూ కూడా క్యాన్సర్ నివారణలో భాగస్వాములు అవ్వండి. క్యాన్సర్ పై విజయం స్క్రీనింగ్ తో మాత్రమే సాధ్యం. థ్యాంక్ యూ. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై దాడులు చేసేది తిట్టేది టీడీపీ నాయకులే. తిరిగి వైసీపీ నాయకులపై కేసులు పెట్టడం కూడా టీడీపీ నాయకులే అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి మండిపడ్డారు. కడప నగరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై దాడి చేయడాన్ని ఆయన తీవ్ర స్థాయిలో ఖండించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రాబోయే రోజులు అధికారం మారితే పరిస్థితులు ఎలా ఉంటాయో గుర్తు పెట్టుకోవాలంటూ హెచ్చరించారు. దీని మీద దర్యాప్తు చేసి వాళ్ళు నివేదిక ఇస్తే ఆ నివేదికలో ఎటువంటి జంతు కొవ్వు కూడా ఈ యొక్క లడ్డులో కలుషితం చేయలేదు అనేటువంటి క్లియర్ రిపోర్ట్ ఆ స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీం వాళ్ళ యొక్క నిర్ధారణ ఇచ్చారు. అంత స్పష్టంగా సుప్రీంకోర్టు ఆజ్ఞాపించినటువంటి ఇన్వెస్టిగేటింగ్ టీం ఇచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వీళ్ళకున్నటువంటి చేతగానితనం వల్ల వీళ్ళకున్నటువంటి చేతగాని వైఫల్యాలన్నిటి కూడా ప్రజలు ప్రశ్నించకూడదని చెప్పి ఒక కొత్త రకమైనటువంటి దాడి అపోజిషన్ మీద చేస్తూ ఉంది. సామాన్యంగా ప్రజాస్వామ్యంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ పైన ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ప్రజలకు మేలైనటువంటి సదుపాయాలు కల్పించేదానికి అనేక విమర్శలు చేస్తూ ఉంటాం. ఇది ఎంతో కాలంగా వచ్చేటువంటి ఆనవాయితీ. ఈరోజు ఈ ప్రభుత్వం అనేది ప్రభుత్వంకి ఎంత బాధ్యత ఉందో ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు వాళ్ళకు ఒక చెక్ పెట్టేదానికోసమే ఈరోజు ఈ అపోజిషన్ పార్టీ ఉంది. ప్రజల్లో మీరు చులకలు అవుతున్నారు కాబట్టి ప్రజల్లో ఈరోజు ఎక్కడ చూసినా ఒకటే వాదన. ఇంత అసత్యానికి, ఇంత ఘోరమైనటువంటి నీచమైనటువంటి ప్రచారానికి ముఖ్యమంత్రిలో ఉన్నటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి దిగజారచ్చా?
ఇది ప్రజల యొక్క సందేహం. మరి దాన్ని నివారించకుండా ఈరోజు మీ యొక్క కార్యకర్తలతో, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో మీరే దాడికి ముందొచ్చారు. మీకు సంబంధించినటువంటి ఒక మహిళ, చాలా క్లిప్పింగ్స్ ఉన్నాయి, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా వైరల్ అవుతున్నాయి. గుంటూరు జిల్లాకు సంబంధించి ఒక గ్రంథాలయ సంస్థ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి వ్యక్తి నీచంగా ఎంత ఘోరంగా మాట్లాడిందో అందరం కూడా చూసాం. ఆమె చేస్తే తప్పు లేదు, ఆమె మీద ఎటువంటి చర్య లేదు. కానీ ఆమె అన్నదానికి రిటాలియేషన్గా ఆవేశంతో అంబటి రాంబాబు చెప్తే మాత్రం తప్పైపోతుంది. పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళం మేము నిలదీస్తూనే ఉంటాం. మేము నిలదీస్తామని చెప్పి మా మీద దాడి చేస్తారా? మా మీద ఈ రకంగా గూండాలతో మా ఇండ్లపైన దాడి చేస్తారా? ఎవరిచ్చారు మీకు ఈ అధికారం అని చెప్పి నేను అడుగుతున్నాను. గుర్తుపెట్టుకోండి, మీరు చేసేటువంటి సంస్కృతి, మీరు చేసేటువంటి సాంప్రదాయం ఇది మంచిది కాదు. రాబోయే కాలంలో దీన్నే రాబోయేటువంటి ప్రభుత్వం కూడా చేపడితే మీ పరిస్థితి ఏ రకంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఒకవైపు ఎవరైతే దాడి చేస్తున్నారో వాళ్ళని సహకరిస్తూ మీరు వాళ్ళ ప్రొటెక్షన్గా నిలబడడం, ఎవరైతే దాడికి గురవుతున్నారో వాళ్ళ మీద కేసులు పెట్టడము ఏం సాంప్రదాయం ఇది? ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో క్యాన్సర్ వ్యాధిపై అప్రమత్తత అవసరం ఎంతైనా ఉందని కడప నగరంలోని ప్రముఖ వైద్యులు పేర్కొన్నారు. ప్రపంచ క్యాన్సర్ వ్యాధి దినోత్సవం సందర్భంగా కడప నగరంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కర్నూలు ఒమేగా హాస్పిటల్ ఆధ్వర్యంలో KOGS ఆధ్వర్యంలో 5K వాక్థాన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు క్యాన్సర్ వ్యాధి నివారణ పట్ల అవగాహన కల్పించారు. గత దశాబ్దంగా కర్నూలు యూనిట్ లో ప్రపంచ స్థాయి మరియు సమగ్ర క్యాన్సర్ వైద్యం అందించడమే లక్ష్యంగా ఒమేగా హాస్పిటల్స్ నిరంతరం కృషి చేస్తోందని, మెడికల్, సర్జికల్ మరియు రేడియేషన్ ఆంకాలజీ విభాగాల్లో అత్యాధునిక సాంకేతికతతో సేవలందిస్తోందన్నారు. 2017లో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం రోజున ఈ ఆసుపత్రి ప్రారంభించారని, ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా క్యాన్సర్ అవగాహన మరియు నివారణపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు ఒమేగా హాస్పిటల్స్, KOGS మరియు IMA సహకారంతో అవగాహన ర్యాలీ నిర్వహించామన్నారు. కార్యక్రమంలో IMA ప్రెసిడెంట్ సునీల్ దత్తు, సెక్రటరీ K విష్ణువర్ధన్ రెడ్డి, డాక్టర్ Y ప్రమోద, అవ్వారు అర్జున్ కుమార్, శశికళ, సామసుధ, నాగేంద్ర ప్రసాద్ ఇతర వైద్యులు పాల్గొన్నారు. క్యాన్సర్ డే సందర్భంగా ఈ వాకథాన్ జరుగుతూ ఉంది. దాని గురించి అవేర్నెస్ కోసం మేము ఈ ర్యాలీ లాగా చేస్తున్నాము. మోస్ట్ కామన్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్ ఇవన్నీ ఉన్నాయి. అర్లీ డయాగ్నోస్ చేస్తే ట్రీట్మెంట్ కొంచెం బెటర్ ఉంటుంది. ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్. క్యాన్సర్ అనేది ఇప్పుడు చాలా ర్యాంపెంట్గా ఉంది. ద మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ విమెన్ ఇస్ బ్రెస్ట్. నెక్స్ట్ కమ్స్ ద సర్వైకల్ క్యాన్సర్. ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది మన ఇండియాలో ఎక్కువ ఉంటుంది. దీనికి దిస్ ఇస్ ద ఓన్లీ క్యాన్సర్ వ్యాక్సిన్ ఉండే క్యాన్సర్, HPV వ్యాక్సిన్ అనేది. ఇది హ్యూమన్ పాపిలోమా వైరస్ అనే వైరస్ వల్ల వచ్చే క్యాన్సర్ కాబట్టి వీ హ్యావ్ ద వ్యాక్సిన్ ఫర్ దట్. సో ఈ వ్యాక్సిన్ని 9 years గర్ల్స్ నుంచి యూ కెన్ స్టార్ట్ ద వ్యాక్సిన్. సో అందరూ ఫ్రమ్ స్కూల్ ఏజ్ నుంచి పేరెంట్స్ ఇనిషియేటివ్ తీసుకొని ఈ HPV వ్యాక్సిన్ అనేది ఆడపిల్లలకి ఫ్రమ్ 9 years నుంచి స్టార్ట్ చేయాలి. ఇఫ్ అట్ ఆల్ ఒక 14 years అట్లా స్టార్ట్ చేస్తే కూడా 3 doses వేసుకోవాలా, లేదంటే 9 years స్టార్ట్ చేస్తే 2 dosesకి. ఇది ఇస్ ద ఓన్లీ క్యాన్సర్ విచ్ క్యాన్ బి ప్రివెంటెడ్ బై వ్యాక్సిన్. అదే కాకుండా మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్ వచ్చి మనం లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ వల్లనే వచ్చేది. సో వీ హ్యావ్ టు చేంజ్ అవర్ లైఫ్ స్టైల్. ముఖ్యంగా మన ఈటింగ్ హ్యాబిట్స్, హెల్తీగా ఉండడం, న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవడము, రోజు కొంచెం ఎక్సర్సైజ్ చేయడము, అదేలాగా స్ట్రెస్ నుంచి బయటికి రావడం మొదలైన ఈ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే క్యాన్సర్ అనేది కొంచెం పర్సంటేజ్ తగ్గవచ్చు. ఇదే కాకుండా స్క్రీనింగ్ ఆల్సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. బికాస్ ఇప్పుడు స్క్రీనింగ్ అంతా చాలా బాగుంది. బ్రెస్ట్ స్క్రీనింగ్ అనేది ఆడవాళ్ళల్లో సెల్ఫ్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది. అదే కాకుండా ఇయర్లీ ఆర్ 3 years ఫ్రమ్ 40 years దే హ్యావ్ టు స్టార్ట్ మ్యామోగ్రామ్ ఆల్సో. అదేలాగా సర్వైకల్ క్యాన్సర్స్ కూడా ఫ్రమ్ 35 years పాప్స్మియర్ అనే టెస్ట్, ఇంకొకటి HPV టెస్ట్ మొదలైన టెస్ట్తో స్క్రీన్ చేయొచ్చు. వన్స్ ఇన్ 3 years ఫస్ట్ స్టార్ట్ చేసుకొని దాని తర్వాత ఆఫ్టర్
నెగిటివ్ ఉంటే ఇయర్లీ కూడా చేసుకోవచ్చు. సో క్యాన్సర్ అనేది స్క్రీనింగ్ టెస్ట్ వల్ల మీరు తొందరగా డయాగ్నోస్ చేసుకుంటే ఎర్లీ డయాగ్నోసిస్ ఇస్ మంచి సక్సెస్ రేట్ ఉంటుంది. అంతకన్నా ముఖ్యం ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్. సో ఆల్వేస్ మన హెల్తీ లైఫ్ స్టైల్స్తో ఈ క్యాన్సర్ పర్సంటేజ్ని తగ్గించవచ్చు. థ్యాంక్ యూ. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని, ఒకవేళ ప్రజాస్వామ్యానికి విలువ లేదని కూటమి ప్రభుత్వంలో విచ్చలవిడిగా దళితులు వెనుకబడిన ప్రజలపై అక్రమంగా దాడులు చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. కడప నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మేయర్ పాక సురేష్ తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో సామాన్య మానవులు బ్రతికే పరిస్థితి లేదని, కొత్త సంస్కృతి తెస్తున్నారన్నారు. గతంలో అంబేద్కర్ రాజ్యాంగం నడిచేది, ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందన్నారు. తిరుమల లడ్డూ విషయంలో సొంత మనుషులతో సిట్ వేసి విచారణను తప్పుదోవ పట్టించాలని చూశారని, సుప్రీంకోర్టుకు వెళ్లడం వల్ల నిజానిజాలు బయటకు వచ్చాయి, ఏ కల్తీ లేదని తేలిందన్నారు. గతంలో ఓటుకు నోటు కేసులో పట్టుబడి పొందనలేని మాటలు మాట్లాడి డైవర్ట్ చేసిన ఘనుడు చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. సిట్ నివేదిక వచ్చిన తర్వాత కూడా ప్రజలను తప్పుదోవ పట్టించి నిస్సిగ్గుగా వైసీపీ నాయకుల ఇండ్లపై దాడులు జరిపి దుర్మార్గంగా వ్యవహరించారన్నారు. ఖచ్చితంగా మన రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే స్థితికి రాష్ట్రాన్ని తెచ్చారు అనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు. వాళ్ళందరినీ కూడా ఇంత దుర్మార్గంగా చేస్తున్న పరిస్థితి గతంలో ఎప్పుడు లేని పరిస్థితి. సో కొత్త సంస్కృతిని తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. గతంలో అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వాలు జరిగిన పరిస్థితి. సో ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి జరుగుతున్న ఇంత దుర్మార్గమైన దీనికి తప్పకుండా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. మాజీ ఎమ్మెల్యేలను, చిన్న స్థాయి వాళ్ళను కూడా కాదు, మాజీ ఎమ్మెల్యేలను వాళ్ళపైన దాడి చేయడమే కాకుండా మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్, విడుదల రజని, మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు, రోజా, అందరిపైన ఈ రకంగా చేస్తూ ఉంటే నిజంగా కూడా ప్రజాస్వామ్యం లేదు, ప్రజాస్వామ్యం అంటే విలువ లేదు. మరి వేరే వాళ్ళపైన బురద చల్లే కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజారెడ్డి రాజ్యాంగం, ఇంకొకటి రాజ్యాంగం అని చెప్పేసి ఏమీ చేయకపోయినా గత ప్రభుత్వం పైన నిందలు వేసి బురద చల్లే కార్యక్రమం గతంలో చేసిన పరిస్థితి మనం చూసినాం. సో ఇంత దుర్మార్గంగా ఎప్పుడు లేని పరిస్థితి. సో దానికి సంబంధించి తిరుమల తిరుపతికి సంబంధించి ప్రజల మనోభావాలు, భక్తుల మనోభావాలు దెబ్బతినే తీసే విధంగా ఈ రకంగా అంతా కూడా వ్యవహరించిన కార్యక్రమం నిజంగా కూడా ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు, హిందువులందరూ కూడా బాధపడుతున్నారు. వాళ్ళ మనోభావాలన్నీ కూడా దెబ్బతినే కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటిసారి టీటీడీకి తిరుమలకు వచ్చి ఈ రకంగా అభియోగాలు చేసి ఆ అభియోగాలను ప్రూవ్ చేసి అందరినీ కూడా లోపల జైల్లో వేసేయాలా, వాళ్ళందరిపైన కక్ష సాధింపుగా చేసే కార్యక్రమం అంతా కూడా చేయాలన్న ఉద్దేశంతో ఈ రకంగా ప్రచారం చేసే కార్యక్రమం చేయడం జరిగింది. సో వాళ్ళు అదే కాకుండా సొంత సిట్టు వేసి సొంత మనుషులతో సొంతంగా ఎవరైతే టీటీడీకి అనుకూలంగా ఉన్న అధికారులు ఉన్నారో వాళ్ళందరితో వేసి వీళ్ళందరినీ ఇరికిచ్చే కార్యక్రమం చేసిన పరిస్థితి కూడా చూడడం జరిగింది. ఏదో మా వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టులో వేసినందువల్ల సుప్రీంకోర్టు సిట్టు వేస్తే ఆ సుప్రీంకోర్టు కూడా ఆ సిట్టు కూడా చాలా కాలం పాటు అందరినీ ఎంక్వైరీ చేసి విచారణ చేసి అన్ని ల్యాబ్ మైసూర్ ల్యాబ్ అయితేనేమి, ఢిల్లీ ల్యాబ్ అయితేనేమి, ఈ ల్యాబుల్లో అంతా కూడా రిపోర్ట్లు తెప్పించుకొని ఆ రిపోర్ట్ సబ్మిట్ చేస్తే వీళ్ళు అభియోగం చేసినట్టుగా జంతు కొవ్వు,
చేప నూనె ఇవన్నీ ఏమీ కలపలేదు. ఎప్పుడు కూడా అంటే 2019 నుంచి 24 వరకు. కడప నగరంలోని బిల్డప్ సర్కిల్ సమీపంలో వెలిసిన శ్రీ విజయ దుర్గాదేవి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నిన్న సాయంత్రం అమ్మవారికి కళ్యాణోత్సవం ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి తెల్లవారుజాము నుంచి విశేషమైన అభిషేకాలు, పంచామృత అభిషేకాలు, హోమాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని ప్రత్యేకంగా కనుల విందుగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. సాయంత్రం మల్లికార్జున సమేత శ్రీ విజయ దుర్గాదేవి అమ్మవారి కళ్యాణ వేడుకలు అట్టహాసంగా వేలాది మంది భక్తుల అమ్మవారి నామస్మరణ మధ్య నిర్వహించారు. రాత్రికి కడప నగరంలో పురవీధుల్లో అమ్మవారి ఊరేగింపును వైభవంగా నిర్వహించారు. ఈ ఊరేగింపులో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. జిల్లా రాజంపేట మండలంలోని బోయినపల్లిలో రాజంపేట పార్లమెంట్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఎల్లటూరు శ్రీనివాసరాజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద టీటీడీ లడ్డు కల్తీ ఘటనకు ప్రాయశ్చిత్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వాడి కోటాది మంది భక్తుల మనోభావాలను వైసీపీ ప్రభుత్వం తీవ్రంగా దెబ్బతీసిందని, టీటీడీ లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వాడకంపై సిట్ దర్యాప్తులో వెలుగు చూశాయని ఎల్లటూరు శ్రీనివాసరాజు అన్నారు. చేసిన పాపం ఎవరిని వదిలిపెట్టదని, దేవుడి దగ్గర పాపాలు చేస్తే అందరూ తప్పకుండా కర్మ అనుభవిస్తారన్నారు. నమో వెంకటేశాయ. గత ప్రభుత్వం చేసిన లడ్డూ కల్తీ విషయంలో ఈరోజు ఒక రిపోర్టు గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు రాష్ట్రమంతా కాదు దేశమంతా కూడా భక్తుల మనోభావాలు దెబ్బతీస్తూ రసాయనిక కల్తీ లడ్డును తయారు చేసి ప్రజల ఆరోగ్యాలను, వారి యొక్క విశ్వాసాన్ని, నమ్మకాన్ని నాశనం చేసే విధంగా గత పాలకులు చేయడం జరిగింది. వారు చేసిన తప్పిదాలను ఈరోజు ప్రజలందరికీ తెలియజెప్పే విధంగా తాళ్లపాక అన్నమాచార్యుల వద్ద నుండి మేము అందరం కూడా ఒక నిరసన వ్యక్తం చేస్తూ ఇలాంటి తప్పులు ముందు జరగకుండా, భక్తుల మనోభావాలకు దెబ్బతీయకుండా, వెంకటేశ్వర స్వామి కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారికి అపచారం జరగకుండా అన్ని ప్రభుత్వాలు వీటిని చాలా తగు జాగ్రత్తలు తీసుకొని ఈ కల్తీ నెయ్యి, కొవ్వు పదార్థాలు ఉండేట్టుగా లేకుండా స్వచ్ఛంగా లడ్డూలు తయారు చేసి ప్రజలకు అందించే విధంగా, భక్తులకి అందించే విధంగా, అలాగే వారి ఆరోగ్యాలను, వారి యొక్క నమ్మకాన్ని చూరగొని ప్రజల్లో వెంకటేశ్వర స్వామి మీద విశ్వాసాన్ని పెంపొందించే విధంగా అన్ని ప్రభుత్వాలు చేయాల్సిందిగా
కోరుకుంటున్నాను. అలాగే గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను ఇంకైనా ఆ ప్రభుత్వాన్ని బుద్ధి తెచ్చుకొని ఇట్లా తప్పు అని ఒప్పుకుంటే ప్రజలు కూడా వారికి కొద్దిగా క్షమిస్తారు. అలాంటి పనులు ఇంకా ముందు చేయకుండా ఏ ప్రభుత్వం కూడా ఈ వెంకటేశ్వర స్వామి విశ్వాసాన్ని పొందవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. 18 సంవత్సరాలు నిండిన యువతులు, మహిళలు ముందస్తు క్యాన్సర్ పరీక్షలు నిర్వహించుకోవాలని చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ప్రోగ్రాం అధికారి డాక్టర్ గిరి తెలిపారు. క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా చిత్తూరు కృష్ణవేణి మహిళా కళాశాల నుంచి విద్యార్థులు, వైద్య సిబ్బంది అవగాహన ర్యాలీ నిర్వహించారు. క్యాన్సర్ వల్ల కలిగే అనర్థాలను ప్లకార్డులతో ప్రదర్శించారు. ఈ సందర్భంగా డాక్టర్ గిరి మాట్లాడుతూ ప్రాథమిక దశలో క్యాన్సర్ ను గుర్తించడం వల్ల చికిత్స పొంది క్యాన్సర్ ను జయించడానికి అవకాశం ఉంటుందన్నారు. పింక్ కలర్ ముందస్తు గుర్తిస్తే క్యాన్సర్ ధూమపానం వద్దు అని నేనంటే క్యాన్సర్ లేని జీవితం ముద్దు అని మీరు అనాలి. పొగాకును వదిలేయండి. పొగ త్రాగవద్దు, క్యాన్సర్ వ్యాధికి గురి కావద్దండి. పొగ త్రాగవద్దు, పొగ త్రాగవద్దు. అలవర్చుకుంటాను పొగాకు మరియు ధూమపానానికి దూరంగా ఉంటాను. క్యాన్సర్ పై భయాన్ని విడిచిపెట్టి ముందస్తు స్క్రీనింగ్ చేయించుకోవాలని, తొలి దశలో గుర్తిస్తే క్యాన్సర్ కు పూర్తి నయం సాధ్యమన్నారు టీటీడీ ఇన్ఛార్జ్ ఈవో వెంకయ్య చౌదరి. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో నిర్వహించిన అవగాహన ర్యాలీని టీటీడీ అదనపు ఈవో జెండా ఊపి ఈ రోజు ప్రారంభించారు. స్విమ్స్ ఆసుపత్రి నుంచి టౌన్ క్లబ్ వరకు ర్యాలీ నిర్వహించగా వైద్య సిబ్బంది, వైద్య విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఏఎన్ఎంలు, ఆశా వర్కర్ల ద్వారా ఇంటింటికి సర్వేలు నిర్వహిస్తూ క్యాన్సర్ కు సంబంధించిన లక్షణాలను గుర్తిస్తున్నట్లు తెలిపారు. క్యాన్సర్ విషయంలో ఎలాంటి భయం అవసరం లేదన్నారు. పొగ తాగడం, మద్యం సేవించడం, ఊబకాయం, అసమతుల్య ఆహారపు అలవాట్లు, కాలుష్యం వంటి కారణాల వల్ల క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుందని, వీటన్నిటికీ దూరంగా ఉండాలన్నారు. సార్ రవి సార్, నమస్తే సార్. దొంగే దొంగ అని అరిచినట్లుగా వైసీపీ నాయకుల వ్యవహారం ఉందంటూ జనసేన పార్టీ బాపట్ల నియోజకవర్గ సమన్వయకర్త నామన వెంకట శివనారాయణ తీవ్ర విమర్శలు చేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పవిత్ర లడ్డూ ప్రసాదం తయారీలో వైసీపీ పాలనలో కల్తీ నెయ్యి వాడిన విషయం 100% నిజమని సిట్ దర్యాప్తులో తేలిందని ఆయన స్పష్టం చేశారు.
నెయ్యిలో మోనోగ్లిజరేట్స్, లాక్టిక్ యాసిడ్, బీటా కెరోటిన్, పామ్ కర్నల్ ఆయిల్ వంటి రసాయనాలు, జంతు కొవ్వులు ఉన్నట్లు నివేదికలు చెప్తున్నాయని అన్నారు. అసలు ఆవులు లేని, పాల వ్యాపారం కూడా లేని కంపెనీలకు నెయ్యి సరఫరా కాంట్రాక్టులు అప్పగించారని, ఇందుకోసం నిబంధనల్ని కావాలని మార్చారని ఆరోపించారు. వైసీపీ హయాంలో 1.61 కోట్ల కిలోల నెయ్యి కొనుగోలు జరిగితే అందులో దాదాపు 60 లక్షల కిలోలు కల్తీ నెయ్యనని, దాంతో సుమారు 20 కోట్ల లడ్డూలు తయారై భక్తుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని చెప్పారు. ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లిన పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేయడం అర్ధరహితమని, నిజాలు బయటపడగానే గత పాలకుల తప్పులకు ప్రాయశ్చిత్తం చేసిన కూటమి ప్రభుత్వాన్ని కూడా వైసీపీ తప్పుబడుతోందని మండిపడ్డారు. సజ్జల రామకృష్ణారెడ్డి కల్తీ సాధ్యమే అన్న వ్యాఖ్యలు వైసీపీ బాధ్యత రాహిత్యానికి నిదర్శనమని అన్నారు. సిట్ నివేదిక ప్రకారం 2019 నుంచి 24 వరకు టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన వారిపై కేసులు నమోదయ్యాయని, హవాలా మార్గంలో కోట్ల రూపాయలు పెద్ద నేతలకు చేరినట్లు ఆధారాలు ఉన్నాయని నామన వెంకట శివనారాయణ వెల్లడించారు. అట్లానే జోగి రమేష్ గారు కానీ, అదేవిధంగా కొంతమంది వైసీపీ నాయకులు మా బాపట్ల నియోజకవర్గంలో మాజీ డిప్యూటీ స్పీకర్ అయినటువంటి కోన రఘుపతి గారు వాళ్ళ వర్గం ఈ హల్చల్ చేస్తా మొదలుపెట్టారు. అసలు సిట్ రిపోర్ట్ ఏం చేసింది, ఏమి ఇచ్చింది అనేది ఎవరైనా ఎప్పుడైనా బహిరంగ వాళ్ళకి చెప్పారా? వాళ్ళు ఏం చెప్పారు? లడ్డు ప్రసాదంను వైసీపీ హయాంలో అవినీతి అధర్మం జరిగింది అనేది సిట్ తేల్చి చెప్పింది. రెండోది, అసలు ఆవులు కానీ డైరీ వ్యాపారంలో కానీ లేనటువంటి కంపెనీలు నెయ్యి సరఫరా చేసే కాంట్రాక్ట్ ఇచ్చారనే విషయము సిట్లో తెలిపారు. ఆ సంస్థ సేకరించిన పాలు కూడా ఎక్కడా లేదు. ఇందుకోసము వాళ్ళకు రావాల్సినటువంటి ముడుపుల కోసము నిబంధనలు అన్నీ కూడా మార్చేశారు. అదేవిధంగా ఆవు పాలు పెరుగు వెన్న లేకుండా 60 లక్షల కిలోల నెయ్యి ఏ విధంగా సరఫరా చేశారనేది వాళ్ళు బహిర్గతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే తిరుమల లడ్డు, ఆ దేవదేవుని లడ్డు కూడా ఎంతో పవిత్రమైనది. కానీ వీళ్ళెక్కడా కూడా అది ఎక్కడా చెప్పకుండా అసలు నెయ్యి కల్తీ లేదు అని చెప్పి చెప్తున్నారు. వాళ్ళు సరఫరా చేసినటువంటి ప్రతి నెయ్యి కల్తీ నెయ్యే. కెమికల్స్ తయారు చేసినటువంటి ద్రవ్యాన్ని నెయ్యిగా సరఫరా చేశారు. ఎంత అపవిత్రం చేశారండి. భక్తుల మనోభావాలు ఏ విధంగా అపయాసం చేశారండి వీళ్ళు. వాళ్ళ మనోభావాలతో ఏ విధంగా ఆడుకున్నారు చూడండి ఒకసారి. ప్రజలారా మీరు గమనించండి ఒక్కసారి. మనము ఇంట్లో ఫుడ్కి సంబంధించినటువంటి ఏమైనా కెమికల్స్ తింటేనే మన ఆరోగ్యం ఏమవుతుంది అని చెప్పి మనం ఆలోచించే వాళ్ళమి. అలాంటిది వాళ్ళు వాడింది మోనోగ్లిజరైడ్, లాక్టిక్ యాసిడ్, బీటో కెరోటిన్, ఎసిడిక్ యాసిడ్, పామ్ ఆయిల్ వంటి వాటిని కెమికల్స్ను వాడి సింథటిక్ నెయ్యి తయారు చేశారు. వీటిలో కొన్ని జంతువులు కొవ్వులతో తయారు చేసేటువంటి రసాయనాలు. అది చెప్తుంటే వీళ్ళు అసలు అది రిపోర్టే లేదు అంటున్నారు. ఈ రసాయనాలు ఎక్కడి నుంచి తయారు చేస్తున్నారు అనేది చెప్పమని ఒకసారి వైసీపీ నాయకుల్ని. అదేవిధంగా వీళ్ళు వాస్తవాలన్నీ దాచి బొకాయించి జనాల్లో ఏదో సానుభూతి పొందాలని చెప్పేసి ఇలాంటి ప్రెస్ మీట్లు అల్లజలు సృష్టించే పనులు ఈ వైసీపీ నాయకులు ఉన్నారు. ఇలాంటి వారికి మనము బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ నుండి మరొక మారు ప్రజలందరినీ కూడా, రాష్ట్ర ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. ఆ దేవుడు నిజంగా వీళ్ళకి ఆయుష దీర్ఘాయుష ఇవ్వకూడదని చెప్పేసి ఇలాంటి వారు ఈ భూమి మీద ఉండకుండా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మారు మీరు పిచ్చి పిచ్చి ప్రలోభాలు చేస్తే ఇప్పటికే పక్కన సీట్లో ఉన్నారు, నెక్స్ట్ టైం అవి కూడా రావు, ప్రజలు మీకు గట్టిగా బుద్ధి చెప్తారని చెప్పి కోరుకుంటూ జై జనసేన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.